మనం ఎక్కడ విన్నా, ఎవరితో మాట్లాడినా ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక మాట ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కొందరు ఇది మన ఉద్యోగాల్ని ఊడ్చేసే ఒక తుఫాను అంటారు. మరికొందరు ఇది మనకు కొత్త దారులు చూపించే ఒక అవకాశమంటారు. ఇంతకీ నిజమేంటి? ఈ టెక్నాలజీ సునామీలో మనం నిలబడగలమా? ఈరోజు ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఇప్పుడు మనం చేస్తున్న పని, మన బిజినెస్ రేపు కూడా ఇలాగే ఉంటుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక కొత్త టూల్ కాదు. అది మన పనిచేసే విధానాన్ని, మన ప్రపంచాన్ని సమూలంగా మార్చేబోయే ఒక మహాశక్తి. ఈ మార్పుకి మనం సిద్ధంగా లేకపోతే మనం వెనక్కి తిరిగి చూసేసరికి ప్రపంచం చాలా ముందుకెళ్ళిపోయి ఉంటుంది. మరి ఈ సవాల్ను ఎలా ఎదుర్కోవాలి? చూద్దాం. ఈ ఏఐ అనే తుఫాన్లో మొదటి అల ఇప్పటికే మన గడపను తాకింది. రిపీట్గా చేసే పనులు, శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలు ఇవే మొదటగా ఈ మార్పు ప్రభావానికి గురవుతున్నాయి. ఇంతకీ ఆ రంగాలేంటి, ఆ ఉద్యోగాలేంటి ఒకసారి లోతుగా చూద్దాం. ఒకప్పుడు వందల మంది కార్మికుల శబ్దంతో నిండిపోయిన ఫ్యాక్టరీలు ఇప్పుడు రోబోటిక్ చేతుల చప్పుళ్లతో మారుమోగుతున్నాయి. మనం ఇల్లు కట్టాలంటే ఏళ్లు పట్టేదే, కానిప్పుడు 3D ప్రింటింగ్ మెషీన్లు కొన్ని గంటల్లోనే గోడలు కట్టేస్తున్నాయి. అమెజాన్ లాంటి పెద్ద పెద్ద గిడ్డంగుల్లో మనుషులు కాదు, రోబోలే అటూ ఇటూ తిరుగుతూ వస్తువులను సర్దుతున్నాయి. చివరికి రోడ్లమీద కూడా డ్రైవర్లు లేకుండానా ట్రక్కులు పరుగులు పెడుతున్నాయి. ఇది సినిమా కాదు, ఇదే ఇప్పటి రియాలిటీ. అయ్యో, ఇది కేవలం చేతులతో చేసే పనులకే అనుకుంటే అక్కడే మనం పప్పులో కాలేసినట్టు. ఏఐ ఇప్పుడు మనం మెదడుతో చేసే పనుల మీద కూడా కన్నేసింది. కాల్ సెంటర్లనే తీసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఈవీఏ అనే చాట్బాట్ వేలాది మంది చేసే పనిది ఒక్కటే చూసుకుంటోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లో గంటల తరబడి రాసే కోడ్ను ఇప్పుడు ఏఐ కొన్ని నిమిషాల్లోనే రాసేస్తోంది. చివరికి క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డిజైనింగ్ రంగంలో కూడా ఏఐ తన మార్క్ చూపిస్తోంది. ఇదంతా చూస్తుంటే మన కళ్ల ముందు ఒక పెద్ద నంబర్ కనిపిస్తోంది. ఇదేదో ఊహించి చెప్తున్న అంకె కాదు, నిపుణులు, రీసెర్చ్ సంస్థలు చెప్తున్నమాట. రాబోయే కొన్నేళ్లల్లో ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా పోయే ఉద్యోగాల సంఖ్య దాదాపు 9 కోట్లు. ఒక్కసారి ఆలోచించండి, 9 కోట్ల జీవితాలు. ఇది ఎంత పెద్ద మార్పో ఈ ఒక్క నంబర్ మనకు స్పష్టంగా చెప్తోంది. సరే, ఉద్యోగాలకి ప్రమాదం ఉంది, బాగానే ఉంది. కానీ అసలు ఎందుకు? కంపెనీలో ఎందుకు ఇంత వేగంగా ఏఐ వైపు పరుగులు పెడుతున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం టెక్నాలజీలో లేదు, దాని వెనకున్న పక్కా బిజినెస్ లెక్కల్లో ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. వ్యాపారంలో ప్రతిదీ లాభనష్టాల లెక్కే కదా. ఏఐ ఈ లెక్కలనే పూర్తిగా మార్చేస్తోంది. ఫస్ట్, డబ్బు. సింపుల్గా చెప్పాలంటే ఏఐ చాలా చౌక. ఒక మనిషితో కస్టమర్ కాల్ మాట్లాడిస్తే అయ్యే ఖర్చుకి, ఏఐతో మాట్లాడిస్తే అయ్యే ఖర్చుకి చాలా తేడా ఉంది. సెకండ్, ఎఫిషియన్సీ. ఏఐకి అలుపు లేదు, ఆకలి లేదు, బ్రేకులే లేవు. 24 గంటలు 365 రోజులు ఒకేలా పనిచేస్తోంది. దీనివల్ల ప్రొడక్షన్ ఆకాశాన్ని అంటుంది. ఇక క్వాలిటీ విషయంలో కూడా మనుషులు చేసే చిన్న చిన్న తప్పులకు కూడా ఆస్కారం ఉండదు. ఈ కారణాలు ఏ కంపెనీకైనా కాదనలేని ఆఫర్లాంటివి. ఈ మాటలన్నది ఎవరో బయటవాళ్లు కాదు, మన దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ సీఈఓ. ఇకపైన కాల్ సెంటర్లు ఎందుకు, ఆ పనంతా చాట్బాట్ చూసుకుంటుంది అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, లక్షలాది మంది పనిచేస్తున్న ఒక ఇండస్ట్రీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పే ఒక సిగ్నల్. అంటే ఇక్కడ పాయింట్ కేవలం ఉద్యోగుల్ని తగ్గించే డబ్బులు మిగుల్చుకోవడం కాదు, అది చాలా చిన్న ఆలోచన. అసలు గేమేంటంటే మార్కెట్ని శాసించడం, కాంపిటీషన్ని పక్కకి నెట్టేసి ఊహించని వేగంతో, అసాధారణమైన గ్రోత్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్లడం. ఇది డిఫెన్స్ కాదు, అటాకింగ్ గేమ్. ఓకే, ఇక్కడదాకా మనం భయపడే విషయాలన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. ప్రతి ముప్పు వెనక ఒక అవకాశం దాగి ఉంటుంది. ఈ ఏఐ అనే పెద్ద అలని చూసి భయపడి పారిపోవడం కాదు, దానిమీద ఎలా సర్ఫింగ్ చేయాలో నేర్చుకోవాలి. ఈ గందరగోళంలోనించే మన ఎదుగుదలకు దారి ఎలా వేసుకోవాలో చర్చిద్దాం. ఉదాహరణకి క్లార్నా అనే కంపెనీ కథ చూద్దాం. వాళ్లు తమ కస్టమర్ సర్వీస్ కోసం ఒకే ఒక ఏఐ అసిస్టెంట్ను తీసుకొచ్చారు. దాని రిజల్ట్ ఏటో తెలుసా? 700 మంది ఉద్యోగులు చేసే పనిని ఆ ఒక్క ఏఐ చేస్తోంది. ఒకప్పుడు ఒక సమస్యను పరిష్కరించడానికి 11 నిమిషాలు పడితే ఇప్పుడు కేవలం 2 నిమిషాల్లో అయిపోతోంది. చూసారా? ఇది జస్ట్ ఇంప్రూవ్మెంట్ కాదు, ఇదొక విప్లవం.
ఈ రోజుల్లో బిజినెస్ అంటేనే స్పీడ్. ఒకప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి రావాలంటే అమ్మో కనీసం 2 ఏళ్లు పట్టేది. ఐడియా, రీసెర్చ్, డెవలప్మెంట్ చాలా పెద్ద ప్రాసెస్. కానీ ఇప్పుడు నెస్లే లాంటి కంపెనీలు ఏఐతో సోషల్ మీడియాలో ట్రెండ్స్ని పసిగట్టి కొన్ని నెలల్లోనే కొత్త ప్రాడక్ట్స్ లాంచ్ చేసేస్తున్నాయి. ఇది వేగం కాదు, మెరుపు వేగం. ఇందాక మనం 9 కోట్ల ఉద్యోగాలు పోతాయని కంగారు పడ్డాం కదా. అయితే ఇక్కడే ఒక సూపర్ ట్విస్ట్ ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తోందంటే 9 కోట్ల ఉద్యోగాలు పోతే వాటి స్థానంలో 17 కోట్ల కొత్త ఉద్యోగాలు పుడతాయట. అర్థమైందా? పోయేవాటికంటే దాదాపు రెట్టింపు. ఇది ఎండింగ్ కాదు, ఒక కొత్త బిగినింగ్ అనమాట. అయితే ఆ కొత్త అవకాశాలు వాటంతటవే మన తలుపు తట్టవు. మనం వాటికోసం సిద్ధంగా ఉండాలి. మరి ఎలా సిద్ధపడాలి? ఈ కొత్త ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి, సక్సెస్ అవడానికి మీకోసం ఒక సింపుల్ 5 పాయింట్స్ సర్వైవల్ ప్లాన్. మొదటిది, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే అందులో టాప్లో ఉండండి. ఎందుకంటే ఏఐ యావరేజ్ని రీప్లేస్ చేస్తుంది, ఎక్సలెంట్ని కాదు. రెండోది, ఏఐని శత్రువులా చూడొద్దు. దాన్ని మీ అసిస్టెంట్లా మార్చుకోండి. మీ పనిని సులభం చేసుకోవడానికి దాన్ని వాడండి. మూడోది, ఏఐ చెయ్యలేని పనుల మీద ఫోకస్ పెట్టండి. క్రియేటివిటీ, స్ట్రాటజీ, లీడర్షిప్ ఇవే మన సూపర్ పవర్స్. నాలుగోది, నేర్చుకోవటం ఎప్పుడూ ఆపొద్దు. ఈ రోజు మనకున్న స్కిల్స్ రేపు పనికి రాకపోవచ్చు. సో అప్డేట్ అవుతూనే ఉండాలి. ఇక చివరిగా 5వ పాయింట్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏఐ మనకి డేటా ఇస్తుంది, కానీ ఆ డేటాతో పెద్ద పెద్ద సమస్యలకి సొల్యూషన్స్ కనుక్కోవాల్సింది మనమే. సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలి? భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ప్రిపేర్డ్గా లేకపోతే మాత్రం కష్టమే. ఇది అవకాశాలతో నిండిన ఒక కొత్త ప్రపంచం. డార్విన్ చెప్పిన ఒక ఫేమస్ మాటుంది, బలమైన వాళ్లు కాదు, తెలివైన వాళ్లు కాదు, మార్పుకి తగ్గట్టు మారేవాళ్లే బతుకుతారు. ఈ సూత్రం ఈ ఏఐ యుగానికి కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఏఐ అనేది మన కథకి ముగింపు కాదు, ఇది ఒక కొత్త చాప్టర్కి నాంది. సిద్ధంగా లేనివాళ్లకి ఇది సంక్షోభం, కానీ సిద్ధంగా ఉన్నవాళ్లకి ఇదొక సువర్ణావకాశం. అందుకే అసలు ప్రశ్న ఏఐ మనల్ని రీప్లేస్ చేస్తుందా అని కాదు. అసలు ప్రశ్నేంటంటే, మనం ఏఐ కోసం, ఆ కొత్త భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్నామా లేదా? ఎందుకంటే భవిష్యత్తును ఎవరో రాయరు, మన సంసిద్ధతే మన భవిష్యత్తును రాస్తుంది. మరి ఆ భవిష్యత్తును రాసుకోవడానికి మనం సిద్ధమేనా? जय हो जय हो भारत माता की जय।